దాంట్లో పరిశుద్ధపరుచుకుని తినమంటున్నాడు. అది మీ తప్పు అని చెప్పలేము, తప్పు లేదని కూడా చెప్పలేము. దేవునికి ఇష్టం లేదంటే ఇష్టం లేదు, ఇష్టం ఉందంటే ఇష్టం ఉందాం. నీకు స్వతంత్రం ఇచ్చాడండి. సమస్తము ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం ఉంది. ఆ యొక్క స్వతంత్రముతో ఆయన ఇచ్చిన అథారిటీ ఏదైతే ఉందో, ఆ అథారిటీ అంటే నామం, యేసు నామం అనే ఒక నామముతో మీరు ఏదన్నా తీసుకునేది ఏదైనా కానీ దాన్ని పరిశుద్ధపరచుకోబడుకోమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక సీక్రెట్ ఏంటనంటే, బయట నుంచి తీసుకునే ఆహారంకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారే, కానీ మన యొక్క అంతరంగ పురుషుడిదే గొప్ప క్రియ అండి అది. అసలు ముందు నీ ఆలోచనలన్నీ కూడా లోన నుంచి మారాలి కానీ బయట నుంచి కాదు. బహిర్గతంగా ఉండే నీ శరీరం సారంగా జీవించే నీ జీవితానికి సమస్తం మీరు అంటించుకోమాకండి. ప్రభు చెప్తున్నాడు, నీ ఆత్మగా నీ హృదయాన్ని భద్రపరుచుకో అంటున్నాడు. నీ హృదయమే సమస్తం, నీ మనసు సమస్తం. ఈ రెండింటిని మార్చుకోవడానికి